అయిపోదా శనివారం మూవీ భయ ఇది వచ్చేసి నానిది. మరి సినిమా ఎలా ఉందంటే భయ నాకైతే ఓకే బాగుంది అయితే అనిపించింది భయ. అంటే నేను ఏదో సూపర్ అంటే నాని అన్న ఎలివేషన్స్ ఇచ్చింది కదా ఆడియో లాంచ్లో, పోతారు మొత్తం పోతారు అది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకో. నాకైతే అంత ఏం లేదు కానీ జస్ట్ బాగుంది అంతే, బాగుందంతవరకు అయితే చెప్పొచ్చు అనమాట. మరి సినిమా స్టోరీ లైన్ వస్తే అందరికి తెలిసిందే భయ, పబ్లిక్లో కూడా అందరికీ ఆ హీరో ఎవరు చెప్పారనమాట కోపం అనేది ఒకరోజు చూపిస్తాడు అనేసి అందరికి తెలిసిన విషయం ఏదైతే. మెయిన్గా చెప్పుకోవాల్సింది నాకైతే ఇంటర్వెల్ కొంచెం దగ్గర నుంచి సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ. వచ్చేసి ఆ డ్రామా అయితే ఫస్ట్ హాఫ్ ఏంటంటే మొత్తం ఇంకా అలా పోతుంది అని అనిపిస్తుంది అనమాట భయ. ఫస్ట్ హాఫ్ అయితే నాని ఇంట్రో కూడా చాలా బాగుంది భయ. నాకు ఒక సాంగ్ అయితే అంత నోటెడ్ ఏమో అనిపించలేదు భయ, అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి అనమాట సాంగ్స్ అయితే. బీజిఎం అయితే హైలైట్ భయ, మెయిన్ అసలు బీజిఎం లేకపోతే అసలు ఈ సినిమానే లేదనమాట. జేక్స్ బిజయ్ మరి రెగ్యులర్ స్టోరీని భయ ఇది వచ్చేసి దాన్ని స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపిద్దామని అయితే ట్రై చేసింది భయ వివేక్ కాత్రేయ అయితే. నాని అన్న అయితే యాట్రిక్ కొట్టాడని అనిపిస్తుంది భయ నాకైతే. నాకు ప్రియాంక మోహన్ పెద్దగా ఏమనిపించలేదు భయ, అంటే పర్ఫార్మెన్స్ కూడా ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టుంది కానీ ఇంపార్టెంటే కానీ ఉంది అంటే ఉందన్నట్టయితే నాకైతే అనిపించింది. ఇంకోటి ఏంటంటే భయ నాకు కొంచెం లెంత్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. అంటే సెకండ్ హాఫ్ ఏం లేదు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం నాకైతే చాలా ఎక్కువ అనిపించింది అనమాట లెంత్ అయితే. ఈ సినిమా వచ్చేసి 3 గంటలు ఉంటుంది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోకుండా చూస్తే అయితే మీకైతే వస్తుంది భయ, బాగుందని అయితే అనిపిస్తుంది. డబ్బులు అయితే బొక్క కాదని అయితే మీకైతే అనిపిస్తుంది అనమాట. మీరు కానీ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి భయ. థ్యాంక్ యూ.